ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లోనూ లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు, మంచి వార్తలు అందుకుంటారు. మిత్రులతో కలిసి ఈ రోజును చక్కగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే వీళ్ళకి నక్షత్ర రీత్యా తీసుకున్నప్పుడు ఈ మూల నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉదయం కన్నా మధ్యాహ్నం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అకారణ కలహాలు, కారణం లేకుండా తగాదాల్లోకి వీళ్ళు ఇది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట పట్టింపులు లేకుండా అలాంటి వాటికి దూరంగా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే, ఏదైనా వెళ్ళవలసిన అవకాశం ఉన్నా అప్పుడు మానసికంగానైనా సరే వీళ్ళు తెలలు, నువ్వులు లాంటివి, తెలలతో కూడిన సువర్ణ లాంటివి దానం చేసినట్టుగా మానసిక భావన చేయడం వల్ల సమస్యని అధిగమించవచ్చు. మనశ్శాంతి అనేది బాగుంటుంది. ఇక మూల తర్వాత పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం చాలా అనుకూలంగా ఉంది. కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోగలుగుతారు. ఆశించిన రీతిలో ముందుకు పెడతారు. పెద్దల సహకారం బాగుంటుంది. ఏదైతే అనుకున్న కార్యక్రమం మొదలు పెడతారో అది సునాయాసంగా అవుతూ ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం వీళ్ళకి ఉదయం అనుకూలంగా ఉంది, ఇష్టకార్య సిద్ధి మొదలైన వాటికి. కానీ తర్వాత మధ్యాహ్నం నుంచి మాత్రం కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు, చేద్దాం అనుకున్న పనిలో ఏదో రకమైన ప్రయత్న కార్యాల్లో భంగాలు లాంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ప్లానింగ్ సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది.